బయటకు వచ్చి మమ్మల్ని క్షమించండి, మాకు 1000 సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్నాం మేము, సో మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మమ్మల్ని క్షమించండి, లోకేష్ అన్న క్షమించన్న, ఇవన్నీ బయటకు వస్తున్నారు కదా, ఏంటి మరి క్షమించాలా? ఇప్పుడు వాళ్ళు కూడా అడుగుతున్నారు, వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులు కూడా క్షమిస్తుందా చట్టం? అంటే నువ్వు కిరాతకంగా హత్య చేసి తల్లిదండ్రి లేనాడిని అని కోర్టు జడ్జి ముందు మీరే నన్ను ఆదుకోవాలంటే క్షమాభిక్ష కోరితే, తల్లిదండ్రులను చంపినాడే కోర్టులో బోన్లో నిలబడి ఏంటి అంటే నాకు తల్లి తండ్రి ఎవరు లేరు, నేను అనాథను, మీరే చూసుకోవాలని చెప్పారు జడ్జి. ఇప్పుడు శ్రీరెడ్డి సెల్ఫీ వీడియో లేకపోతే ఇంకొకళ్ళు కల్లం హరికృష్ణారెడ్డి సెల్ఫీ వీడియో ఆ లెటర్స్కి అదే అన్నమాట. చట్టం తన పని తను చేసుకుపోతుందండి. ఇవాళ వీళ్ళు ఎన్ని క్షమాపణలు చెప్పినా ఆ మాటలు వెనక్కి రావు. ఇప్పుడు కొడాలి నాని మాట్లాడినటువంటి ఈ మాటలు, అతని ఆ ఉన్మాదం, వీటన్నిటికీ కూడా శిక్ష తప్పదన్నమాట. ఏది దీనిపైన మరి ఆయన డిప్యూటీ సీఎం అన్నట్టుగా ఈ యాంటీ సోషల్ మీడియా ఇప్పుడు ఇది ఉంది కదా, ఏది ఈ దీని నుంచి ఒక రెసిస్టెన్స్ కావాలి. ఇవాళ ఒక ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి, ఒక నిరోధక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. సోషల్ సైకో అబ్యూజ్డ్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఏదో తీసుకురావాలని అయ్యన్న పాత్రుడు గారు దీనిపైన దృష్టి పెట్టాలన్న దాంట్లో ఒక కట్టుదిట్టమైనటువంటి చట్టం, అదేదో సెక్షన్ 113 అంటారు, 311 ఈ విధంగా ఈ ఉన్మాద వ్యాఖ్యలు చేసినా, ఇలాంటి పోస్టులు పెట్టినా, మార్ఫింగ్ ఫోటోలు పెట్టినా, ఇవన్నీ కూడా 10 ఏళ్ళు జైలు శిక్ష, 10 లక్షల జరిమానా అంటున్నారు. వాటిని ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి 5 ఏళ్ళు జైలు శిక్ష, 5 లక్షల జరిమానా అంటున్నారు. అసలు అవి పెట్టించిన వాళ్ళకి కూడా, అంటే ఇప్పుడు పెట్టించిన వాళ్ళ కిందకు వస్తారు వీళ్ళంతా కూడా. ఎవరెవరు? ఇదే ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి కావచ్చు, ఆ చిన్న వాసుదేవరెడ్డి కావచ్చు, సజ్జల భార్గవరెడ్డి, ఎవరైతే ఆ తీయగూర సుమ ఉన్నారు కదా, ఎవరైతే ఈరోజు డిజిటల్ కార్పొరేషన్ అదొక 500 కోట్ల స్కామ్ అండి, వీళ్ళందరికీ దానిలో జీతాలు ఇచ్చారని ఇందాక మేడం జ్యోత్స్న కూడా అన్నారు. వర్రా రవీంద్రారెడ్డి అనేవాడికి 5 లక్షల జీతం అండి, 50,000 జీతం. అట్లాగే ఆ దేవేంద్ర రెడ్డి అనేవాడికి 3 లక్షల జీతం. డిఐజీ గారు కూడా చెప్పారు కదా, ప్రజల సొమ్మును ఆ విధంగా జీతాలు ఇచ్చి పీబీఆర్ ఏదో మెన్షన్, ఏదో బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో వీళ్ళు ఆఫీస్ పెట్టుకున్నారు అని చెప్పేసి ఒక 2,000 మంది ఈ విధమైనటువంటి సైన్యాన్ని జగన్మోహన్ రెడ్డి పోషించి వదిలాడని ఒక 500 కోట్ల రూపాయలు దీనికే వాళ్ళు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఇది 2 భాగాలుగా చూస్తారా? ఒకటి ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, ఇవన్నొకటి. ఇంకొకటి ఈ విధంగా ప్రజాప్రతినిధులు, ఇప్పుడు కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, రోజా కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఈ బ్యాచ్ ఒకటి, ఈ 2 వేరే వేరేగా చూడాలా ఎట్లా? అంటే అదేగా కేటగిరీ 1 సోషల్ సైకోల్. ఓకే, బోరగడ్డ అనిల్, వర్ర రవీంద్రారెడ్డి, లేకపోతే సుధారాణి, లేకపోతే శ్రీరెడ్డి, ఆ బ్యాచ్ అంతా సోషల్ సైకోల్ కిందకు వస్తారు. ఇది పొలిటికల్ సైకోల్. ఎవరు వీళ్ళు? రాజకీయ ఉన్మాదులు. అధికారం అనే ఉన్మాదంతో ఈ విధంగా చెలరేగిపోయిన ఈ జోగి రమేష్, లేకపోతే ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోజా, వీళ్ళంతా బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎవరైతే ఆ రోజు శాసనసభలో ఈ బూతులు మాట్లాడి సభనే రోత పట్టించారో, ఇవాళ దాన్ని ఒక కౌరవ సభగా చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు గౌరవ సభగా మారింది. ప్రజలు దీన్ని గౌరవ సభగా చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గౌరవ సభకి వెళ్ళనంటాడు. మళ్ళా గౌరవ సభ కౌరవ సభ అయితేనే తప్ప జగన్ అడుగు పెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేస్తున్నాడు. అంటే కొడాలి నాని, లేకపోతే బియ్యం మధుసూదన్ రెడ్డి, లేకపోతే ఈ రోజా, వీళ్ళుంటే తప్ప జగన్ సభకు వెళ్ళడా? అవన్నీ గుర్తొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇవాళ సభకు వెళ్ళటానికి మొహమాట పడుతున్నాడా? నామోషి. అతనికి మొహమాటం ఎందుకు ఉంటుంది? అతనికి నామోషితనం ఏముంటుంది? అంటే భయపడుతున్నాడా? ఒక భయం కనపడుతుంది. ఏది? వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి భయం కనపడుతుంది. బోరగడ్డ అనిల్ మరి అతన్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి భయంతోనే ఈ వ్యాఖ్యలుగా. జగన్ వరకే ఆగుతుందా? ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉందా? ఏదైనా ఈ కేసులకు సంబంధించి డొంక ఎక్కడ కదిలే అవకాశం ఉంది? ఇక్కడ 2 అంశాలు పవన్ గారు. ఒకటి, బాధితులకు అండగా ఉండాలి. వీళ్ళంతా బాధితులు. ఇప్పుడు జ్యోత్స్న గారు బాధితులు, గాయత్రి, అనూష, ఒకళ్ళు కాదు, ఆ పంచుమర్తి అనురాధ, హోమ్ మినిస్టర్ హర్సెల్ఫ్ ఆమె బాధితురాలు కదా. ఎవరు? అనితకు మించిన బాధితురాలు ఎవరు? ఆమె మార్ఫింగ్ ఫోటోలు. ఇవాళ ఒక బాధితురాలనే హోంమంత్రిగా చేస్తున్నారు. అంటే జెంట్స్ లేడీస్ అందరూ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి, అందరూ బాధితులే వాళ్ళు కూడా. జ్యోత్స్న గారు ఇవాళ చాలా బాధపడుతూ అన్నారు,
ఇలాంటి సైకోని, ఇలాంటి ఉన్మాదిని ఇవాళ కని మా మీదకు వదిలేసావు తల్లి విజయమ్మ, ఇవాళ నీ పరిస్థితి ఇలా మారింది, నీ కూతురు పరిస్థితి ఇలా మారిందని జ్యోత్స్న గారి సానుభూతి, ఆమె ఆవేదన మనం చూసాం. ఈ మొత్తానికి దోషి ఇవాళ అదే కదా, ఏదో జైల్లో కొడుకుని పరామర్శించడానికి అడిగితే ఆ కొడుకు ఏమన్నాడు, తల్లి చెవి కొరికేశాడు. ఏది ఆ రోజు తోటకూర నాడే నువ్వు చెప్పుంటే అమ్మ నేను ఇలా దొంగ అయ్యేవాడిని కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తల్లి చెవి కొరికాడు, దానిలో వేశాడు కదా, ఏది NCL నేషనల్ కౌన్సిల్ లా ట్రిబ్యునల్లో తల్లి మీదే కేసేసాడు, చెల్లెళ్ళ మీదే కేసేసాడు అనమాట. అంటే ఈ పరిస్థితి మారాలి. కూటమి ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ బాధితులకు అండగా ఉండటం, నెక్స్ట్ ఈ ప్రజాధనం దోపిడీకి గురైనటువంటి ధనాన్ని రికవరీ చేయాలి. యాక్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం ఒకసారి, రికవరీ యాక్ట్ యనమల రామకృష్ణుడు గారు ఏదైతే ఈ ప్రభుత్వానికి సూచించారో దాని ద్వారా రావాలి వెనక్కి అని చెప్పి మీరు కూడా పదే పదే యాక్ట్ ఉపయోగించి ఎవరికైతే ఈ జీతాలు ఇచ్చారో వీళ్ళందరినీ రికవరీ చేయాలి. జడ్జీల పైన పోస్టులు పెట్టారండి, హైకోర్టు జడ్జీల మీద ఉన్మాద పోస్టులు పెట్టి మళ్ళా ఆ జడ్జీల దగ్గరికి వెళ్ళి ముందస్తు బెయిల్ అడుగుతున్నారు. దాని మీదే మొన్న హైకోర్టు సీరియస్ అయింది. అసభ్య పోస్టులు పెడితే మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉంటారా అని హైకోర్టు జడ్జి సీరియస్ అయ్యారు. ఓకే, ఎవరైతే ఆ పిటిషన్ వేశారో ఆయనకు కూడా అక్షింతలు పడినటువంటి పరిస్థితి. ముందస్తు బెయిల్ కోరుకునే అర్హత మీకుందా? జడ్జీలు బాధితులు, ఎలక్షన్ కమిషనర్ బాధితుడు ఎవరు, నిమ్మగడ్డ రమేష్. అరే ఆయనలో కులాన్ని చూశారు. ఇందాక మన జ్యోత్స్న గారు అన్నారు మొరసపల్లి షర్మిల శాస్త్రి అంట. అంటే ఏంటి, నీకోసం పాదయాత్ర చేస్తే వైఎస్ షర్మిలారెడ్డి, నీ పార్టీ జెండా మోస్తే షర్మిలారెడ్డి, ఇప్పుడు నిన్ను వ్యతిరేకిస్తే షర్మిల శాస్త్రి. అంటే ఎలా కులోన్మాదం, ఎలా ధనోన్మాదం, కామోన్మాదం. వీళ్ళు ఈ ఉన్మాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలండి. ఇవాళ సైకో ఫ్రీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ చేయగలరా లేదా అనేదే ఇవాళ ఈ ప్రభుత్వం ముందున్నటువంటి సవాల్. దానికోసం చట్టాలు చేస్తారా, ఉక్కుపాదం మోపుతారా? మీరు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏదో పెట్టారు, ఈ యాంటీ సోషల్ సైకో టాస్క్ ఫోర్స్ పెట్టాలి. ఈ యాంటీ సోషల్ సైకో సెల్స్ పెట్టాలి. మీరు ముందు చేయాల్సింది ఏంటంటే ప్రతి జిల్లాలో ఈ విధంగా పోస్టులు ఎక్కడెక్కడైతే ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరినీ గుర్తించాలి, ఆ ఉన్మాదానికి